కమెడియన్ రాజ్బాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ హాస్య నటుడు ఎన్టీఆర్ గారి సినిమాల్లో ఎక్కువగా నటించేవారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారు తీసే ఎన్నో సినిమాలు ఆయన చాలా చక్కని పాత్రలు వేసి మెప్పించారు. వాటిలో ఆత్మబంధువు సినిమా గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. ఈ తెలుగు డ్రామా సినిమాని పి రామకృష్ణారావు గారు డైరెక్ట్ చేశారు. కెవి మహదేవన్ గారు సంగీతం అందించిన ఈ మూవీలో ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు నటించారు. ఈ మూవీలో రాజ్బాబు మోహన్ గా నటించి మెప్పించారు. ఈ పాత్ర చేసినందుకు గాను ఆయనకు 800 రూపాయలు పారితోషికంగా ఇచ్చారు. హైదరాబాద్ లో ఆయనకు ఒక చిన్న హోటల్లో ఓ రూమ్ లో బస కల్పించారు. అదే రూమ్ లో మరో 2 చిన్న నటులు కూడా ఉండేవారు. ఆ రోజుల్లో రాజ్బాబు గారు చాలా బక్కగా ఉండేవారు. చూసేందుకు సన్నగా పేలగా కనిపించేవారు. అయితే ఆయన్ని చూసి అతడి రూమ్మేట్స్ నువ్వు మరీ అంత బక్కగా ఉంటే సినిమాల్లో రాణించలేవనేవారట. మంచి ఫిజిక్ ఉంటేనే ఛాన్సులు వస్తాయని హితోపదేశం చేసేవారు. అందుకోసం బీరు తాగు అంటూ వాళ్ళు చెబుతూ ఉండేవారు. ఈ బీరోపదేశం రాజ్బాబు గారికి బాగా ఎక్కింది. అందుకే ఆయన వెంటనే బీర్ షాప్కి వెళ్లి 3 బీర్ సీసాలు కొనుక్కుని తాగేశారు. ఆ తరువాత ఆయనకు తాగుడు అలవాటయ్యింది. తర్వాత ఆ మద్యపానాన్ని ఆయన మానేయలేకపోయారు. ఆ 2 నటులు ఇతనికి ఈ బీరోపదేశం చేయకపోయి ఉంటే రాజ్బాబు గారు ఆరోగ్యంగా జీవించి ఉండేవారు. రాజ్బాబు గారు 1965 లక్ష్మీ అమ్మోన్లు పెళ్లి చేసుకున్నారు. ఆమె రచయిత శ్రీ గారి కోడలు కావడం విశేషం. ఈ దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. వారి పేర్లు నాగేంద్రబాబు, మహేష్ బాబు. రాజ్బాబు గారికి 4 సోదరులు ఉన్నారు. వారిలో చిట్టిబాబు గారు, అనంత్ బాబు కూడా సినిమా రంగంలో ప్రవేశించారు. ఈ నటుల టీవీ సీరియల్లో కూడా నటించి మెప్పించారు. అతనికి 5 సిస్టర్స్ ఉన్నారు. రాజ్బాబు గారు అత్యుత్తమ తెలుగు కమెడియన్లలో ఒకరిగా నిలిచారు. 2012లో రాజ్బాబు గారు జన్మస్థలమైన రాజమండ్రిలో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రారంభించి ఆదరణ పట్ల తమకున్న మమకారాన్ని తెలుగువారు చాటుకున్నారు. రాజ్బాబు గారు సినిమాలు ఇప్పటికీ తెలుగువారిని కడుపుబ్బ నవ్విస్తున్నాయి. రాజ్బాబు గారు 45 ఏళ్లకి చనిపోయారు.